హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఒక అన్న దగ్గర చాలా పందులు ఉన్నాయన్నమాట. సో ఆ పందులను మనం చెప్పనీకి అన్న నాకు కాంటాక్ట్ అయ్యిందనమాట. సో నేను ఆ పందుల గురించి పూర్తి వివరణ మీకు ఇస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే, అవి ఫామ్ పందులు. మేము ఫామ్ పెట్టుకున్న వాళ్ళు, కొత్తగా ఫామ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అవి తీసుకోవచ్చు అనే హామీ నేను ఇస్తున్నా. ఎందుకంటే అవి లార్జ్ వైట్ అన్నమాట. లార్జ్ వైట్ ఒకటి, డురాకో 2 ఉన్నాయి అన్నమాట. సో 2 జాతులు అయితే ఉన్నాయి. ఆ 2 జాతులను వాళ్ళు ఏ విధంగా పెంచుతున్నారు, ఎట్లా పెంచుతున్నారు అనేది మీకు ఒక వీడియోలో చూపిస్తాను. సో నెక్స్ట్ ఆ వీడియోలో మీకు అప్లోడ్ చేపిస్తాను. మీరైతే క్లియర్గా ఇదైతే చూడండి. సో టాపిక్ ఏంటంటే, ఆ పందులు వచ్చేసి 10 యూనిట్లు ఉన్నాయన్నమాట. సో 10 యూనిట్లో 7 యూనిట్లు ఉన్నాయంట. సో ఒక యూనిట్కి 10ని వేరు చేస్తున్నారన్నమాట. సో అందులో అన్ని ఫీమేల్స్ ఉన్నాయి. ఫీమేల్స్తో ఉన్న తర్వాత ఆ ఫీమేల్స్ని వాళ్ళు ఇట్లా ఒక యూనిట్ ఇట్లా 1/1 యూనిట్లు చేస్తున్నారు అన్నమాట. సో ఆ యూనిట్ల పరంగా మనకు ఒక ఎన్ని యూనిట్లు ఇస్తారనేది మనం డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. ఒకసారి మీరైతే అది చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా అందులో వేరు చేసేసి ఒక యూనిట్కి ఇంకో యూనిట్కి సంబంధం లేకుండా వాటికి అగ్మార్క్ లాంటిది, అంటే ఒక గుర్తింపు లాంటివి అవి కూడా వేస్తున్నారు అనమాట. సో అవి ఎంత తింటున్నాయి, ఎంత పెరుగుతున్నాయి, ఎంత వెయిట్ వచ్చేస్తుంది, ఆ రోజుకి ఎంత ఫుడ్ తింటుంది అనేది కూడా వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసుకొని ఆ పంది మీద ఒక మార్క్ లాంటిది వేస్తున్నారు అనమాట. సో ఆ మార్క్ వీడియో కూడా మీకు చూపిస్తాను, అది కూడా మీరు చూడండి. ఏంటంటే ఇప్పుడు ఫీమేల్స్ తీసుకుంటాం, ఓకే అన్న మేము ఫీమేల్స్ తీసుకుంటాం, ఒక 10 ఆడవాటిని తీసుకుంటాము. మాకు ఇంకా దాని క్రాసింగ్కి వచ్చినప్పుడు మొగ ఎట్లా అన్నాను మీకు డౌట్ రావచ్చు. సో అలానే డౌట్ రాకుండా కూడా నేను ఆర్టీ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. సో ఆ 10 యూనిట్ల నుంచి ఇంకో 10లో ఒక దాన్ని వేస్తారు, మెయిల్ని వేస్తారు. మెయిల్ వేసినప్పుడు మీకు 11 వచ్చేస్తాయి అనమాట. అంటే ఆ యూనిట్లో 11 ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ మెయిల్ని కూడా మీకు చూపిస్తాను చూడండి. మగదాన్ని కూడా మీకు క్రాసింగ్కి ఎట్లా ఉంటుంది, అది లార్జ్ వైటా ఎలాంటిది అనేది అది కూడా మీకు చూపిస్తాను. సో అవి కూడా మీరు చూడండి, ఓకే, మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఓకే, ఆ మొగాటిని చూసారు కదా. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అందులోనే డురాకో అనే ఇంకో జాతి పందులు ఉన్నాయన్నమాట. సో మనకు చాలా రకాలుగా జాతులు ఉన్నాయని మీకు ప్రీవియస్ వీడియోలోనే చాలా రకాలుగా చెప్పేసిన అన్నమాట. సో ఇప్పుడు ఇందులో భాగం అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళ దగ్గర లార్జ్ వైట్ ఒకటి వచ్చేసి, ఇంకోటి వచ్చేసి డురాకో ఉంది. డురాకో చాలామందికి ఇప్పుడు కోసుకోవడానికి చాలా అరుదుగా వస్తుంది అనమాట. సో అది తొందరగా పెరుగుతుంది, వెయిట్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. నేను దాని గురించి గూగుల్లో కూడా సెర్చ్ చేసిన. సో మీరు కూడా ఒకసారి డురాకో అది ఎంత మాంసం వస్తుంది, ఎన్ని నెలలకు పెరుగుతుంది అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో అది మీకైతే ఇంకా కోసుకోవడానికి ఏమంటే పెంచుకోవడానికి చాలా ఎక్కువ మాంసం వస్తుంది, ఎక్కువ కాంటా కూడా వస్తుంది. సో వాటినైతే పెంచుకోవడం అనేది మీకు చాలా మంచిదన్నమాట. సో ఆ విధంగా మీరు అది పెంచుకున్నా కానీ ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఎక్కువ పెంచుకోండి. అలాంటి కోత వాళ్ళకైతే వారు ఎక్కువ సెట్ అయిపోతాయి అన్నమాట. సో ఆ విధంగా అయితే వాళ్ళ దగ్గర డురాకో అనేది ఉన్నది. డురాకో జాతి సంబంధించింది, యార్క్షైర్ సంబంధించి పందులు అయితే ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే, వాటికి ఎంత ఫుడ్ వేస్తున్నారు, ఏం వేస్తున్నారు, ఏం తింటున్నది అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేకపోతే నెక్స్ట్ ఆ పందులు మేసే విధంగా ఆ వీడియోని మీకు నెక్స్ట్ చూపిస్తాను, అది కూడా చూడండి. సో ఆ విధంగా అయితే వాటిని ఈ రకంగా అయితే పెంచుతున్నారు. పెంచిన పందులన్నీ ఎన్ని రకాలుగా వెళ్తున్నాయి అనేది కొన్నిటిని అయితే అమ్మేస్తారని చెప్పారు. సో ఆ విధంగా అయితే మీరు ముందైతే మనం అయితే ఈ వీడియో అయితే చూద్దాము. ఇది చూసిన తర్వాత మొత్తం వివరాలు తర్వాత చెప్తాను అనమాట. ఇంతసేపు చెప్పాను కదా మార్క్ పెట్టేశారని, ఇలా ఇక్కడ కనిపిస్తున్నాయి చూసినావా, ఇవే మార్క్. సో అవి ఏ విధంగా పెరుగుతున్నాయి అని చెప్పడానికే ఇలాంటి గీతలు గీస్తారనమాట.
సో అవి ఎంత వెయిట్ వస్తుంది, ఏం చేస్తారు, ఎంత ఫుడ్ తింటుంది అనేది ఒక్కోసారి అట్లా ఎస్టిమేషన్ వేసుకుంటారు. లేకపోతే ఇది క్రాసింగ్ ఉందా లేదని అట్లా చూసుకుంటారు. ఇంకో కొంతమంది ఏమంటారంటే, సరే అవి చూసేసినాము అన్న, డూరాకో చూసేసినాము, యార్క్షైర్ చూసేసినాము, ఇదంతా బాగానే ఉంది, ఓకే అన్న, మీకు చాలా బాగా చెప్తున్నావు, ఒక రకంగా నాకు కొనాలనిపిస్తుంది. సో కానీ ఇప్పుడు ఈ పెంచితే ఎన్ని నెలలకి ఇంతయో ఏమవుతుందో అనే డౌట్ మీకు రావచ్చు. సో అది కూడా మీకు క్లియర్గా నేను చెప్పేసి ఏంటంటే, ఇక్కడ పిల్లల పందులు కూడా దొరికేస్తున్నాయి అన్నమాట వీళ్ళ దగ్గర నాన్న అంటే ఒక పిల్లల పందులు కానీ మంచి ఎదకు రావడం కానీ అంటే కట్టడానికి వచ్చిన పడ్డలు కానీ ఇవి అన్నీ వీళ్ళ దగ్గర చాలా రకాల పందులు ఉన్నాయన్నమాట. సో మీకు మొగయి కావాలంటే మొగయి, ఆడయి కావాలంటే ఆలయ, మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పిల్లల పందులు అంటే పిల్లల పందులు అన్నీ ప్రొవైడ్ చేయబడుతున్నాయి ఇక్కడ. సో మీకు ఎట్లా నచ్చితే, మీకు ఎంత కంఫర్టబుల్గా నచ్చితే అట్లా చూడండి. సో మీకు పిల్లల పందులే కావాలంటే అది కూడా ఇప్పుడు నెక్స్ట్ ఆ వీడియోలో నెక్స్ట్ ఇప్పుడు దీని తర్వాత పంపిస్తాను, మీరు చూడండి. సో అది కూడా మీకు ఎంత బాగా నచ్చితే అంత బాగా చేసుకుందాం అనమాట. సో ఆ విధంగా అయితే పిల్లల పందులు కూడా ఉన్నాయి. ఈ పంది పిల్లలు వచ్చేసి ఒక్కొక్కటి 20 కేజీల నుంచి 10 నుంచి 15 వరకు అట్లా పిల్లలు పెట్టేస్తాయి. ఎందుకంటే అవి ఆ జాతి అట్లాంటిది అనమాట. సో ఆ విధంగా ఆ పిల్లల జాతులు ఆ తల్లి జాతి అట్లా ఉంటుంది. పాలు కూడా వెమ్మటే ఇచ్చేస్తే ఒక 3-4 మంత్స్లో మీకు ఒక 40 కేజీస్ 30 కేజీస్ 20 కేజీస్ ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ పందులు వీళ్ళకి దొరకక వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చాను, కోల్కతా నుంచి దాని బ్రీడ్ అనేది తీసుకొచ్చారనమాట. సో చాలా దూరం నుంచి చాలా హై రేట్లో తీసుకొని వచ్చారు. సో మీకు అది నచ్చితే ఒకవేళ మీరు కాంటాక్ట్ కావాలనుకుంటే నేను ఫుల్ డీటెయిల్స్ మొత్తం మీకు ఇచ్చేస్తానమాట, మీరు క్లియర్గా చూసుకోండి. సో ఇప్పుడైతే ఈ పిల్లల పందులు అన్నా కదా, అవి మాత్రం చూడండి, ఆ వీడియోలో పంపిస్తాను. సో అది చూడండి. నెక్స్ట్ ఇక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇవైతే డూరాకో పిల్లల పందులు కాదు. సో వీడియో ఏంటంటే కొంచెం అటు ఇటు అవుతుందన్నమాట. సో ఎడిటింగ్ ప్రాబ్లం కొంచెం మీరు ఇబ్బంది పడకుండా నేను మళ్ళీ చెప్తున్నాను అన్నమాట. ఇది డూరాకో పిగ్లెట్స్ అన్నమాట. సో ఇవి వెయిట్ వచ్చేసి బాగానే 60 నుంచి 70 వరకు ఉంటాయి అన్నమాట. సో ఇదైతే డూరాకో, నేను చెప్పాను కదా ఇంతసేపు డూరాకో అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పిల్లల పందులు చూడండి. ఓకే అన్న, మొత్తం చూసేసినాం, పిల్లల పందులు చూసేసినాం, డూరాకో చూసేసినాం, యార్క్షైర్ చూసేసినాం, ఫుల్ వీడియో మొత్తం చూసేసినాం. మరి నీకు అసలు నేను ఎట్లా కాంటాక్ట్ కావాలి, ఏ విధంగా చేయాలి, అసలు ఎట్లా నేను బుక్ చేసుకోవాలి, లేకపోతే వీళ్ళని ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా అనుకోవాలన్నా మీకు డౌట్ రావచ్చు. సో అలాంటి డౌట్స్ ఏం వద్దు, నేను ఉన్నాను కదా, నా డీటెయిల్స్ ఇస్తాను. నేను మొత్తం క్లియర్గా మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఇది వచ్చేసి ఈ ఫామ్ అన్నమాట. ఫామ్ చాలా పెద్దగా ఫామ్ పెట్టారు. దాదాపు ఒక 700 పంది దాకా ఆ చిన్న పిల్లలు మొత్తం కలిపి 700 పంది దాకా ఉన్నదన్నమాట. సో మీకు డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడైతే లొకేషన్ వచ్చేసి అయితే వైజాగ్లో ఉందంట. వైజాగ్లో అతను నాకు కాంటాక్ట్ అయ్యిండు. సో నేను ఆయనతో చెప్పిన తర్వాత ఇట్లా మాట్లాడుకుంటున్నాం. ఓకే, మీకు ఫుల్ డీటెయిల్స్ ఏమైనా ఇంకా ఆ వీడియోల గురించి కానీ, పిల్లలు కావాలి, పెద్ద తల్లులు కానీ, ఇవన్నీ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ అంటున్నా, ఆ డీటెయిల్స్ ఇస్తాను, మీరు వెళ్ళి ఆ డిస్క్రిప్షన్లో చూసుకోండి. సో ఆ విధంగా అయితే పిగ్లెట్స్ అయితే ఉన్నాయి, పందులు అయితే ఉన్నాయి. మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా వాళ్ళు చేస్తారు, మంచి తక్కువ రేట్కే ఇస్తారు. మీకు కావాలనుకుంటే వెళ్ళి మాట్లాడుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబరు, అన్ని డీటెయిల్స్, ఫుల్ వీడియో మొత్తం అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తాను. సో మీరే మాట్లాడుకోండి, మీరే చేసుకోండి. నాకు ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ కాండి. నన్ను కాంటాక్ట్ అయిన తర్వాత నేను మీకు వాళ్ళకు కాంటాక్ట్ అయ్యి నేను అంతా చెప్పేస్తాను అన్నమాట. సో ఈ విధంగా అయితే పందులు అయితే అట్లా ఉన్నాయన్నమాట. వాటికైతే వైరస్ లాంటిది ఏమీ లేదు, ఉన్నా కానీ మీకు చెప్పను. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే వీడియోలు చూడడము, వీడియోలు చేయడమే కాదు, అవతల వాళ్ళు తీసుకుపోయినా కానీ సంతృప్తిగా వెళ్ళిపోవాలి. వైరస్ ఉన్న పందులు వేసుకుంటే నష్టపోతారనే విధంగా నేను ముందే అన్ని విధాలుగా కనుక్కున్న తర్వాత నేను వీడియో పోస్ట్ చేస్తాను. సో ఇంకో లాస్ట్ ఏమైందంటే కొన్నిసార్లు వీడియోలు వాట్సాప్లో చూడడం కన్నా, ఫోన్లో చూడడం కన్నా డైరెక్ట్ వెళ్ళి పందులో చూడడం అది ఇంకా మంచిది. ఒకసారి అయితే అట్లనే ట్రై చేయండి కొద్దిగా. ఎందుకంటే ఫోన్లో ఒక రకంగా కనిపిస్తుంది, వీడియోలో ఒక రకంగా కనిపిస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే జూమ్ చేసి తీస్తారు, కొంతమంది జూమ్ యువతలు తీస్తారు. వెయిట్ ఎక్కువ కనపడుతుంది, వెయిట్ తక్కువ కనిపించినట్టు కనిపిస్తుంది. సో ఆ విధంగా అయితే డైరెక్ట్ వచ్చి చూసుకోండి ఒకసారి. ఓకేనా, ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇస్తాను.
ఇంకా నా వీడియోలో ఎవరికైనా కావాలనుకుంటే పందులు వేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరికైనా చెప్తే చెప్పండి. ఎందుకంటే ఇట్లా ఫామ్ పందులు కూడా పెంచుకోవడానికి చాలా అనుకువగా చూపిస్తారన్నమాట. సో చాలా తక్కువ రేట్కే ఇస్తారు. వాళ్ళనైతే మీరు కాంటాక్ట్ కానీ మీరు మాట్లాడండి. సో మన ఛానల్ పేరు కూడా చెప్పినా కానీ కొంచెం డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు. సో మీరైతే ఇప్పుడైతే సేల్ నడుస్తుంది, ఇది క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్ సేల్ నడుస్తుంది. ఇప్పుడైతే తక్కువ ధరకు రావచ్చు అనుకుంటున్నాను నేను. మేబీ ఒకవేళ మీరు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ కాండి. ఇప్పుడు ఈ టైంలో సేల్ చేసుకుంటే వాళ్ళకి సేల్ ఏమో కానీ మీరు కొనుక్కుంటే మీకు ఇంకా మంచిది. ఎందుకంటే ఇది క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మీకు చాలా మంచిగా తక్కువ ధరకే రావచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే సీజన్ అట్లాంటిది. సో ఇప్పుడైతే మీరు కొంచెం తొందరపడి తీసుకుంటే చాలా మంచిది అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.